పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. అదిగదిగో ఒక యుద్ధం, అరరరే ఆగేనే ఆ సైన్యం. ఆర్భాటించెను ఆ జైంట్, ఆయను సౌలు సైన్యం ఫెయింట్. నాతో నేను చెప్పిన తర్వాత చెప్పండి, ఓకేనా? అదిగదిగో ఒక యుద్ధం, అరరరే ఆగేనే ఆ సైన్యం. ఆర్భాటించెను ఆ జైంటు, ఆయను సౌలు సైన్యం ఫెయింట్. ఫెయింట్ అంటే ఏంటి? భయపడిపోవడం. భయపడిపోయి అమ్మో ఏమనుకున్నారు? గొల్యాతుని చూసి సౌలు సైన్యము డేర్గా ముందుకెళ్ళిందా? లేదు, భయపడిపోయింది కదా. అదే అదిగదిగో ఒక చిన్నోడు, ఆ దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెలు పట్టాడు, ఆ జైంట్ పక్కపక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడ నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. ఏంటి అందరూ ఒక్కొక్క పోజుల్లో ఒక్కొక్కరు కూర్చో ఉన్నారు. ఈ బాబేమో బెడ్ మీద పడుకున్నట్టు పడుకున్నాడు, వాళ్ళేమో వీధిలో అవ్వలు తాతలు ముచ్చట్లు చెప్పుకుంటారు. అందరు లేచి నిలబడండి, స్టాండప్. యాక్టివ్గా ఉండాలి పిల్లలంటే. అందరు లైన్లో ముందుకు రండి, ముందుకు రండి. చిన్న పిల్లలు ముందుకు రావాలి. ఆర్ యూ రెడీ? ఓ yes Jesus. అసలు ఏం వినపడట్లేదు. ఆర్ యూ రెడీ? ఓ yes Jesus. ఆర్ యూ రెడీ? ఓ yes Jesus. ఆర్ యూ రెడీ? ఓ yes Jesus. ఓకే, ఇప్పుడు దావీదు స్టోరీ గురించి ఇందాక విన్నాం కదా, ఆ పాట నేర్చుకుంటాం. చక్కగా స్మైల్ చేస్తూ హ్యాపీగా యాక్టివ్గా పాడాలి, ఓకేనా? అదిగదిగో ఒక యుద్ధం, మరరరే ఆగేనే
వచ్చిందా పాట? ఎంతమందికి వచ్చింది? వెరీ గుడ్. ఇప్పుడు గట్టిగా పాడాలి, మీరే పాడాలి. ఓకేనా? పాడతారా? ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు చూసి నవ్వరు, ఏమనరు. సీనియర్స్ నుంచి నర్సరీ వరకు అందరు యాక్షన్ చేయాలి, బాగా యాక్షన్ చేయాలి, నవ్వుతా యాక్షన్ చేయాలి, నిద్రపోతా కాదు. ఓకేనా? మీరు స్కూల్లో యాక్టివ్గా ఉండరా? ఉంటారు కదా. మరి దేవుడి సన్నిధిలో ఎట్లుండాలి? చక్కగా హ్యాపీగా బాగా యాక్షన్ చేయాలి. మీరేమి తాతలు అమ్మమ్మలు కాదు కదా ఇలా ఇలా చేయడానికి. బాగా చేయాలి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు కొంచెం స్పీడ్గా పాడుకుందాం. ఓకే, ఆర్ యు రెడీ? ఏమి దావీదు యుద్ధంలో గెలిచాడు, అవునా కదా? మరి మీరు కూడా ఆ ఉత్సాహంతో పాడాలి. గొల్యాతుని చంపాలి. అందరు ఒక్కొక్కరు గొల్యాతుని ఏం చేయాలి? చంపాలి. చంపే వాళ్ళు ఎలాగుంటారు యుద్ధంలో? అబ్బా ఏమొచ్చామయ్యా యుద్ధానికి అని అంటారా? అట్లా అంటారా? హే అనుకుంటా అరుచుకుంటూ పోతారు, అవునా కదా? గుర్రాలు సౌండ్ చేస్తుంటాయి ఒక పక్క, అందరూ ఓ అనుకుంటూ పోతారు, అవునా? సో ఇప్పుడు కూడా మనం అదే ఉత్సాహంతో దావీదు గొల్యాతుని చంపాడు కాబట్టి యాక్టివ్గా పాడాలి. ఆర్ యు రెడీ? 1 2 3 స్టార్ట్. అదిగదిగో ఒక యుద్ధం, అరరరే ఆగేనే ఆ సైన్యం, ఆర్భాటించెను ఆ జైంట్, ఆయను సౌలు సైన్యం ఫెయింటు. అదిగదిగో ఒక చిన్నోడు, అరే దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెల పట్టాడు, ఆ జైంటు పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. అదిగదిగో ఒక యుద్ధం, అరరరే ఆగేనే ఆ సైన్యం, ఆర్భాటించెను ఆ జైంటు, ఆయను సౌలు సైన్యం పెట్టు. అదిగదిగో ఒక చిన్నోడు, అరే దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెల పట్టాడు, ఆ జైంటు పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. ఓకే, ఇప్పుడు మీరు పాడాలి. ఓకేనా? నేను స్టార్ట్ చేసి ఆపేస్తాను, మీరు పాడాలి. అందరు యాక్టివ్గా చేయాలి. అదిగదిగో ఒక యుద్ధం, అరెరరే ఆగేనే ఆ సైన్యం, ఆర్భాటించెను ఆ జైంటు, ఆయను సౌలు సైన్యం ఫెయింటు. అదిగదిగో ఒక చిన్నోడు,
పట్టాడు, ఆ జైంట్ పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. కొట్టు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాత ఎను జీరో, ఇక హీరో. గొల్యాత ఎను జీరో, దావీదే ఇక హీరో. నెక్స్ట్ ఇంకొక పాట పాడుకుందాం, ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందాం. వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ మై సోల్. మార్నింగ్ నేర్చుకున్నాం కదా, ఓకేనా? ఆ పాట పాడుకుందాం. ఈ పాట ఎంతమందికి వచ్చింది? నచ్చిందా? ఓకే, ఫాస్ట్గా బాగా యాక్షన్ చేస్తూ పాడుకుందాం, ఓకేనా? ఇక్కడ ఉన్న ఈ అన్నల కంటే మీరు ఇంకా బాగా యాక్షన్ చేయాలి, సరేనా? మీరు చేస్తారా వాళ్ళు బాగా చేస్తారో చూద్దాం ఈసారి. గట్టిగా పాడాలి. బాయ్స్ పాడితే వాళ్ళు క్లాప్స్ కొడతారు, గర్ల్స్ గట్టిగా పాడితే బాయ్స్ క్లాప్స్ కొడతారు, మీ ఇష్టం, ఓకే? The Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like
ఒక సాంగ్ పాడుకుందాం. ఇది కొత్త పాట. ఓకే, సాంగ్ నెంబర్ 18. ఒకసారి మీ సాంగ్ షీట్స్ ఓపెన్ చేయండి అమ్మా. నేను చెప్పాక నాతో పాటు చెప్పండి. హ్యాపీ హీ హూ నోస్ ద లార్డ్, గ్రాంట్ మీ దిస్ ఓ లార్డ్, ఐ ప్రే, దట్స్ మై జాయ్ ఫ్రమ్ డే టు డే, Christ my all along, Christ my all along life's way, Christ my all, happy he who learns to pray, happy he who reads God's word, happy he who bears his cross, happy he who sings God's praise, అందరు యాక్షన్ చేయాలి. చెప్తా. happy he who wins some souls. అందరు పేపర్స్ కింద పెట్టేయండి. ఓకేనా? ఈ పాటలో ఒక్క లైన్ రిపీట్ అవుతుంది. హ్యాపీ హీ హూ చెప్పండి. నోస్ ద లార్డ్, learns to pray, reads God's word, bears his cross, sings God's praise, wins some souls. ఓకేనా? మళ్ళీ చెప్పండి. హ్యాపీ హీ హూ నోస్ ద లార్డ్, హ్యాపీ హీ హూ learns to pray, happy he who reads God's word, happy he who bears his cross, happy he who sings God's praise, happy he who wins some souls. ఓకేనా? మధ్యలో గ్రాంట్ మీ దిస్ ఓ లార్డ్ ఐ ప్రే, దట్స్ మై జాయ్ ఫ్రమ్ డే టు డే, క్రైస్ట్ మై ఆల్ అలాంగ్ లైఫ్స్ వే, క్రైస్ట్ మై ఆల్. ఓకే, ఇప్పుడు పాడుకుందాం. Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who learns to pray, learns to pray, learns to pray. Happy he who learns to pray, learns to pray. Grant me this, oh Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who reads God's word, reads God's word, reads God's word. Happy he who reads God's word, reads God's word. Grant me this, oh Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who bears his cross, bears his cross, bears his cross. Happy he who bears his cross, bears his cross. Grant me this, oh Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. కొంచెం స్లోగా పాడుకుందాం, మీకు అర్థం కావట్లేదు కదా? ఓకేనా?
knows the Lord, knows the Lord, knows the Lord. Happy he who knows the Lord, knows the Lord. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Happy he who learns to pray, learns to pray, learns to pray. Happy he who learns to pray, learns to pray. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Happy he who reads God's word, reads God's word, reads God's word. Happy he who reads God's word, reads God's word. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Happy he who bears his cross, bears his cross, bears his cross. Happy he who bears his cross, bears his cross. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Happy he who sings God's praise, sings God's praise, sings God's praise. Happy he who sings God's praise, sings God's praise. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Happy he who wins some souls, wins some souls, wins some souls. Happy he who wins some souls, wins some souls. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Christ my all along life's way. Christ my all. అందరు కూర్చోండి. ఇప్పుడు ఆంటీ మనకు ఒక మిషనరీ లెసన్ చెప్తారు. మీరు చక్కగా కూర్చొని వినాలి. చెప్పే స్టోరీస్ లెసన్స్ అన్నీ విన్న తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే చక్కగా కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి. ఓకేనా? బాగా కేర్ఫుల్గా వినండి. ఓకేనా? చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరు మోకరించండి. చిన్న ప్రేయర్. అందరు మోకరించండి. మోకరించి కళ్ళు మూసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్. 1 2 3. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో ప్రభా ఈ బిడ్డలందరినీ చేర్చినందుకు థ్యాంక్ యూ ప్రభా. దేవా, మేము మిషనరీ స్టోరీ వినబోతుండగా బిడ్డలందరితో మీరే మాతో మాట్లాడండి. నన్ను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రభా ఈ బిడ్డలు అర్థం చేసుకునేలాగున మీరే వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. దేవా, అలాగూ తండ్రి ఈ బిడ్డలందరూ కూడా నిన్ను గురించి తెలుసుకోవడానికి, దేవా నిన్ను గురించి అర్థం చేసుకోవడానికి చక్కగా దేవా బిడ్డలకు సహాయం చేయమని, డిస్ట్రాక్షన్ నుంచి మీరు విడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. కూర్చోండి. ఇది ఒక నిజంగా జరిగిన స్టోరీ అన్నమాట. ఓకేనా? ఇది కథ కాదు, ఒక అంకుల్ జీవితం. సరే, ఒక ఊరుంది. ఆ ఊరు ఏ దేశంలో ఉందంటే, ముందే చెప్పారు కదా ఆంటీ, అందరూ చక్కగా వినండి. క్విజ్ ఉంటుంది, ప్రైజ్లు ఉంటాయి. ఆ ఊరు ఒక రష్యా అనే దేశంలో ఉందన్నమాట. రష్యా అనే దేశంలో ఉంది. ఆ రష్యా అనే దేశంలో ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అమ్మా ఆకలేస్తుంది ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తూ ఉందన్నమాట. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ అబ్బా ఆకలి, పిల్లలు చూస్తే ఆకలి, పెద్దవాళ్ళు చూస్తే ఆకలి, అందరికీ ఆకలేస్తూ ఉంది. ఎందుకు ఆకలేస్తుందంటే ఆ ఊరిలో ఫుడ్ లేదు. ఫుడ్ లేనే లేదు. ఫుడ్ చాలా రోజుల నుంచి లేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. షాప్స్లో ఫుడ్ లేదు, ఎక్కడా ఫుడ్ లేదనమాట. అయితే ఫుడ్ లేకపోతే ఏమైందంటే అందరికీ అమ్మో మేము కరువులో ఉన్నాము అని అర్థమైపోయింది. ఊరంతటికి కరువులో ఉన్నాము అని అర్థమైపోయి ఊరంతా ఏమనుకుందంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం, ఎక్కడైతే ఫుడ్ బాగా దొరుకుతుందో చక్కగా మనం తినొచ్చు, ఆ ప్లేస్కి వెళ్ళిపోదామని అందరూ రష్యా నుంచి అందరూ ట్రైన్ ఎక్కేశారు. చిక్ 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 బుక్ చిక్ 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 చిక్.
ఏంటది? అందరూ ట్రైన్లు ఎక్కేశారనమాట. అందరు ట్రైన్లు ఎక్కేసి రష్యా నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే సైబీరియా అనే దేశానికి వెళ్తున్నారు. రష్యా నుంచి సైబీరియా అనే దేశానికి వెళ్తూ ఉన్నారనమాట. ఈ సైబీరియాకి వెళ్తున్నప్పుడు ఈ రష్యా అనే దేశంలోంచి ఒక ఫ్యామిలీ వెళ్తూ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక మమ్మీ, ఒక డాడీ, ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. టోటల్గా ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. ఒక మమ్మీ, డాడీ, అక్క, తమ్ముడు ఉన్నారనమాట. వాళ్ళ డాడీ పేరు ఏంటంటే టికోమొరా. ఏం పేరు? టికోమొరా అనమాట. వాళ్ళ అక్క పేరు షూరా. ఏం పేరు? పేర్లు భలే ఉన్నాయి కదా. వాళ్ళ డాడీ పేరు ఏంటంటే టికోమొరా. వాళ్ళ అక్క పేరు, తమ్ముడు పేరేంటో పాషా. ఏం పేరు? పాషా అనమాట. వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అప్పుడు ఏమైందంటే ఒక స్టేషన్ వచ్చేసరికి అందరూ అక్కడ అందరూ దగ్గర ఉన్నారు కదా. ట్రైన్లో చాలామంది ఎక్కేస్తున్నారన్నమాట. ఎవరి దగ్గర ఫుడ్ లేదు, డబ్బులు కూడా లేవు. ఫుడ్ లేకపోతే ఏమైపోద్ది? కరువు వచ్చేస్తే అందరి దగ్గర డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోయినప్పుడు వెళ్తూ ఉన్నారు, ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక ఊరు వచ్చేసరికి హోటల్ కనిపిస్తే అందరు దిగిపోయారు. అందరు దిగిపోతే హోటల్లో వాళ్ళు ఫుడ్ ఏమన్నా నీట్గా పెడతారా? పెట్టలేదు కదా. అందరు తినేసరి అందరికీ కడుపు నొప్పి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారేమో ఆకలి ఏడ్చారు కదా. ఇప్పుడు అందరు ఏమని ఏడుస్తున్నారంటే అమ్మ కడుపు నొప్పి, అయ్యా కడుపు నొప్పి, అందరికీ కడుపు నొప్పి వచ్చేసి చాలామంది ఉన్నారు దేశంలో. అందరూ రష్యాలో ఉన్న వాళ్ళందరూ ట్రైన్లు ఎక్కేశారు. అందరూ ట్రైన్లు ఎక్కేస్తే ట్రైన్లు సరిపోతాయా? సరిపోవు. అయితే అందరికీ దగ్గర ఉండేసరికి అందరికీ కడుపు నొప్పి వచ్చేసి అందరికీ మోషన్స్ పట్టుకొని అందరికీ బాత్రూమ్స్ లేవు. చాలామంది ఉన్నారు. ఊర్లో అందరూ ట్రైన్ ఎక్కేసరికి మోషన్స్ పట్టుకొని అందరికీ జబ్బులు వచ్చేసాయి అన్నమాట. మమ్మీ వాళ్ళు మనం బాత్రూమ్కి వెళ్తే అరే నీట్గా ఉండు అమ్మాయి, నీట్గా ఉండు అని చెప్తారు కదా. హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు. వీళ్ళకి ఏమీ లేవు. కరువు వచ్చేసరికి అందరికీ కడుపు నొప్పి వచ్చేసి అందరికీ మోషన్స్ అయిపోయి అందరికీ జబ్బులు వచ్చేసి అందరూ హాస్పిటల్ సరిపోతాయా? సరిపోవు కదా. హాస్పిటల్స్లో కూడా అందరినీ ఇరికిచ్చేసారనమాట. ఇరికిచ్చేస్తే అందరికీ ఎక్కువగా కడుపు నొప్పి వచ్చేసరికి అందరికీ మోషన్స్ వచ్చి ఇంకా రకరకాల వ్యాధులు అందరికీ వచ్చేసాయి అనమాట. సరే ఈ మమ్మీ డాడీ పిల్లలు వాళ్ళకు కూడా కడుపు నొప్పి వచ్చేసిందనమాట. పిల్లలకేమో కొంచెం పర్వాలేదు. ఈ మమ్మీ డాడీ పాషా వాళ్ళ షూరా వాళ్ళ మమ్మీకి డాడీకి ఇద్దరికి కడుపు నొప్పి వచ్చేసిందనమాట. షూరా వాళ్ళ డాడీ కడుపు నొప్పి వచ్చేస్తే హాస్పిటల్, మమ్మీకి కడుపు నొప్పి వచ్చేస్తే హాస్పిటల్ అనమాట. ఈ పిల్లలు ఇద్దరు ఎక్కడున్నారంటే ట్రైన్లో, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది కదా, అక్కడ ఉండిపోయారు. అక్కడ చాలామంది ఉన్నారు. మీలాంటి పిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ ట్రైన్లో పడుకుంటున్నారు. మనమైతే చక్కగా ఇంట్లో పడుకుంటాం కదా. యేసయ్య మనకి ఇల్లు ఇచ్చాడు, బెడ్స్ ఇచ్చాడు, మమ్మీ డాడీ ఇచ్చాడు, మనకి మంచి ఫుడ్ ఇచ్చాడు, మంచి హెల్త్ ఇచ్చాడు. కానీ వీళ్ళకేమో ఏమీ లేదనమాట. ఏమీ లేకపోతే రైల్వే స్టేషన్లో పడుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి వీళ్ళు రోజు చిన్న పిల్లలు, మీలాంటి పిల్లలే, 10 years పిల్లలు, 14 years పిల్లలు, వాళ్ళు ఏం చేశారంటే మమ్మీ డాడీకి హాస్పిటల్లో వదిలేసి వాళ్ళు స్టేషన్లో నైట్ టైం పడుకుంటున్నారు. స్టేషన్లో పడుకుంటుంటే మార్నింగ్ లేచి అయ్యో మా మమ్మీ డాడీ హాస్పిటల్లో ఉన్నారు, బాగాలేకుండా ఉన్నారు, ఎలాగున్నారో చూసుకుందామని ఇద్దరు అక్క తమ్ముడు హాస్పిటల్కి వెళ్తున్నారు. వస్తున్నారు. వస్తూ ఉంటే ఏమైందంటే ఒకరోజు హాస్పిటల్కి పొద్దున్నే వెళ్ళేసరికి అక్కడున్న గార్డ్ ఏం చెప్పాడంటే అయ్యా బాబు పాప మీ డాడీ చనిపోయాడు అని చెప్పాడు. సరే డాడీ చనిపోయాడా? అయ్యో మా డాడీ చనిపోయాడు అని అక్క తమ్ముడు ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకుంటున్నారు. మా డాడీ లేడు, మాకెవరున్నారు ఇంకా అని ఇద్దరు ఏడ్చుకుంటుంటే అప్పుడు మెల్లగా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ మమ్మీని కూడా చూద్దామని హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడున్న నర్స్ ఏం చెప్పిందంటే బాబు పాపా మీ మమ్మీ మీకు బాగలేదు, మీ మమ్మీ కూడా ఏమైంది చనిపోయిందని చెప్పేసరికి వీళ్ళిద్దరు అమ్మా ఎందుకు మాకి బాధ అని చెప్పి ఏడ్చుకుంటున్నారు. ఇద్దరు గట్టిగా ఒకరినొకరు గట్టిగా పట్టేసుకొని
ఏడ్చుకుంటున్నారనమాట. ఏడ్చుకుంటూ అలాగ ఉండేసరికి ఆ అక్కతో తమ్ముడు ఏం చెప్తాడంటే, అక్క మన ఇద్దరం చనిపోదాం, మమ్మీ లేదు డాడీ లేడు, మనం ఎందుకు బ్రతకడం, ఇద్దరం చనిపోదాం అని చెప్పి అనుకుంటా ఉన్నారనమాట. అనుకుంటుంటే ఈ తమ్ముడు ఏం చెప్తాడంటే, తమ్ముడి పేరు పాషా ఏం చెప్తాడంటే, అక్క మనము రైల్వే స్టేషన్లో ఉంటున్నాం కదా, ట్రైన్స్ వస్తాయి కదా, మన ఇద్దరము ట్రైన్ దగ్గర వెళ్ళిపోదాము, ట్రైన్ కింద పడి చనిపోదాం అంటాడనమాట. కానీ అక్క ఏం చెప్తుందంటే, అరే అట్లా చేయకూడదు, అది చాలా తప్పు, నువ్వు అట్లా చేయకూడదు అని చెప్పి చెప్తుందనమాట. చెప్పినప్పుడు తమ్ముడు ఏమంటాడంటే, అక్క నన్ను ఎందుకు ఆపుతున్నావు, నాకు మమ్మీ డాడీ లేకుండా బ్రతకాలని లేదు, నాకు చనిపోవాలని ఉంది అని అంటాడనమాట. అయితే ఏం చేశారంటే ఇద్దరు నైట్ అయిపోయేసరికి ఏడ్చుకుంటూ నాకు మమ్మీ కావాలి, నాకు డాడీ కావాలి అని పాషా ఏడుస్తూ ఉన్నాడు. అక్క నాకు మమ్మీ కావాలి, అక్క నాకు డాడీ కావాలి అని ఏడుస్తూ ఉంటే అక్క, లేదు తమ్ముడు మనము ఇట్లా ఏడ్చుకుంటూ ఉండకూడదు, నువ్వు పడుకో అని చెప్పి అక్క నిద్రపుచ్చేస్తుంది అనమాట. నిద్రపోయిన తర్వాత పొద్దున్నే వీళ్ళేమనుకుంటారంటే, మమ్మీ డాడీ చనిపోయారు కదా, వాళ్ళు ఎక్కడ చనిపోయారో వెళ్ళి చూద్దామని చెప్పి అనుకుంటారు. అనుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరూ ఆ ప్లేస్కి చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆయన ఏం చెప్తాడంటే, ఏ బాబు ఏ పాప ఇక్కడ ఎవ్వరు లేరు, అందరూ చనిపోయారు, వాళ్ళని లోపల పెట్టేశాం, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీ మమ్మీ డాడీని మేము చూపించామంటాడనమాట. వీళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే ఏమైందంటే ఒక పోలీసు ఆయన వస్తాడు. ఒక పోలీసు, ఏయ్ పిల్లలు మీరెందుకు ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు మేము మీరు అని చెప్పి పోలీస్ ఆయన ఆ అక్క తమ్ముడితో మాట్లాడతారనమాట. పోలీస్ ఆయన, ఏయ్ పిల్లలు అనేసరికి వీళ్ళిద్దరికి, అమ్మా పోలీసు వచ్చాడు, అమ్మ సార్ ఏం లేదు సార్, మా మమ్మీ డాడీ చనిపోయారు సార్, మా మమ్మీ డాడీ చనిపోయారు అంటే అప్పటికి పోలీస్కి అర్థమైద్ది అనమాట. ఓహో మీ మమ్మీ డాడీ చనిపోయారా, అయితే మీరిద్దరు ఇక్కడ రోడ్డు మీద ఉండకూడదు, మీరిద్దరూ అనాథాశ్రమంలో ఉండాలి అంటే. మమ్మీ డాడీ లేని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అనాథ ఆశ్రమంలో ఉంటారు. అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లలందరూ చాలామంది ఉంటారనమాట. అనాథాశ్రమంలో వాళ్ళు బాయ్స్ ఆర్ఫనేజ్లో, ఇంగ్లీష్లో ఆర్ఫనేజ్ అంటారు, బాయ్స్ అనాథాశ్రమంలో పాషాన్ పెడతారు, గర్ల్స్ అనాథాశ్రమంలో షూరాన్ పెడతారు. పెట్టినప్పుడు ఈ పాషా బాయ్స్ ఉండే ప్లేస్లో ఏంటంటే అందరు పిల్లలందరూ అల్లరి పిల్లలు, ఒకడు షర్టు ఒకడు ఇట్లా లాగితే, ఒకడి ప్యాంటు ఒకడు ఇట్లా లాగితే, ఇంకొకడు కొడితే, ఇంకొకడు జుట్టు బీకితే, ఇంకొకడు అంటే పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ బట్టలు నీట్గా వేసుకోరు, లైన్లో కూర్చోరు. మనం కూర్చుంటామా లైన్లో, కూర్చుంటామా లేదా, లైన్లో కూర్చోరు. మమ్మీ డాడీ లేరు కదా, చెప్పిన మాట వినరు, అల్లరి పిల్లలు అనమాట. అయితే అప్పుడు అక్కడ ఫుడ్ కూడా సరిగా లేదు. చూసారా, మీ మమ్మీ డాడీ మీకు ఫుడ్ మంచిగా పెడతారా లేదా, యేసయ్య మీకు మంచి పేరెంట్స్ని ఇచ్చాడా లేదా, మీ మమ్మీ డాడీ మీకు ఫుడ్ పెడతారు కదా, వీళ్ళకి ఫుడ్ లేదనమాట. అయితే ఈ పాషాకి ఏమనిపిస్తూ ఉంటుంది అనమాట, అయ్యే ఇక్కడ ఫుడ్ బాగాలేదు, నేను పారిపోతాను అనుకుంటాడనమాట. ఏమనుకుంటాడు, నేను పారిపోతాను, ఈ అనాథాశ్రమం నుంచి పారిపోతానని ఏం చేస్తాడు తెలుసా, ఒకరోజు ఎవ్వరు చూడని టైంలో మెల్లగా చీకట్లో నడుచుకుంటూ వెళ్తాడు. స్లోగా నడుచుకుంటూ గోడ దగ్గరికి ఎక్కి గోడ దూకేస్తాడు. టపామని గోడ దూకేసి అట్లా తలెత్తి చూడగానే అటు సైడ్ ఏముంటుంది, మొత్తం జంగిల్ ఉంటుంది. జంగిల్లో ఏముంటాయి, జంగిల్లో యానిమల్స్ ఉంటాయి, లయన్స్ బేర్స్ ఉంటాయి కదా, అవునా కదా అనుకుంటా, యానిమల్స్ లయన్స్ అన్నీ వస్తాయన్నమాట. అయితే ఈ పాషా ఏం చేస్తాడంటే, అమ్మో నన్ను ఎవరైనా తరుముకుంటున్నారేమో, ఆ ఆర్ఫనేజ్ నుంచి నన్ను ఎవరైనా తరుముకుంటున్నారేమో అని వెనక్కి తిరిగేది, చూసేది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు. చెట్టు కింద పడుకోగానే ఏమైందంటే నిద్రపోతాడు. నిద్రపోగానే సడన్గా ఎవరో హేయ్ అన్నట్టు వినిపిస్తుంది అనమాట. హేయ్ అన్నట్టు వినిపిగానే ఏం చేస్తాడంటే టక్కుని నిద్రలేస్తాడనమాట. నిద్రలేసి, ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు అని అంటే, అండి నేను నాకు ఎవరు లేరు, ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను అక్కడికి పంపించొద్దు, నన్ను అనాథాశ్రమం పంపించొద్దు ప్లీజ్ అని అంటే వీళ్ళకి అర్థమైపోద్ది అనమాట. వీళ్ళు ఎలా వచ్చారంటే, వీళ్ళు గుర్రాల మీద వచ్చారు, గుర్రాల మీద కర్రలు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఎవరో తెలుసా,
వీళ్ళు బందిపోటు దొంగలన్నమాట, పెద్ద పెద్ద దొంగలు. వీళ్ళు ముగ్గురు వచ్చారు గుర్రాల మీద గుర్రాలు వేసుకొని, కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని వచ్చేసరికి ఈ పాషా, అమ్మ నాకెవరు లేరు, నన్ను నేను చేయొద్దు, ప్లీజ్ 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 అని అనేసరికి వాళ్ళకి అర్థమైపోద్ది, వీడు చిన్నోడు, వీడికి ఎవ్వరు లేరు, వీడిని మనం తీసుకెళ్తే మనం దొంగతనాలు భలే చేయొచ్చు అని చెప్పి, ఏయ్ నువ్వు మాతో రావాలి, ఎక్కు గుర్రం ఎక్కు, వస్తావా రావా అని అంటే, వస్తానండి, వస్తాను అంటే పాషాకి ఎవ్వరు లేరు కదా, మమ్మీ డాడీ లేరు కదా, పాషాకి ఫుడ్ కావాలి, ఆకలేస్తుంది. సరే వాళ్ళు అతన్ని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటే అడవిలోంచి బయటకు వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇంకొక అతను గుర్రం వేసుకొని రెడీగా ఉంటాడు. పాషాని గట్టిగా ఇట్లా లాక్కుని గుర్రం మీద కూర్చోబెట్టుకుంటాడు అనమాట. కూర్చోబెట్టుకునేసరికి వాళ్ళందరూ అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోతారు. ఆ ప్లేస్ ఏంటంటే వేరే జంగిల్లో వాళ్ళకి ఒక పెద్ద గుహ ఉంటుందన్నమాట. గుహ అంటే ఇట్లా వంగి వెళ్ళాలి. ఎప్పుడైనా గుహకి వెళ్ళారా మీరు? గుహలో స్ట్రైట్గా నిలబడలేం, ఇట్లా వంగి 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 వెళ్ళాలన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది, లైట్స్ ఉండవు, ఫ్యాన్స్ ఉండవు. కానీ దొంగలు కాబట్టి వాళ్ళకేముంటుందంటే మంచి ఫుడ్ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయి గుహలో 20 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు? 20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ దొంగలే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దొంగతనాలు చేస్తారు. వాళ్ళు ఏం పని చేయరు. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? మీరు దొంగతనం చెయ్యకూడదు అని చెప్పాడు అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకా ఏం చేస్తారు తెలుసా? దొంగలు కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు మనకి డబ్బులు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దారిలో వెళ్ళే వాళ్ళని చంపేస్తారు కూడా అనమాట. అయితే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దొంగలు ఏం చేస్తారు? ఒక ఇంటికి హోల్ వేస్తారు కదా, చిన్న హోల్ వేసి, పెద్ద పెద్ద మనుషులు వెళ్ళలేరు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న పాషా ఉన్నాడు కదా, ఈ పాషాని, ఏ పాషా నువ్వు వెళ్ళు సైలెంట్గా ఈ హోల్లో దూరేసి నువ్వు వెళ్ళి డబ్బులు తెచ్చేయి అని చెప్పి అన్నిటికీ ఈ పాషాని పంపిస్తూ ఉంటారనమాట. ఇట్లా వీళ్ళు పంపిస్తూ ఉంటే పాషా చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చెప్తాడనమాట, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇతరులది ఆశించకూడదు. పక్కన వాళ్ళ దగ్గర ఏమన్నా మంచిగా ఉందనుకోండి, మంచి జామెట్రీ బాక్స్, లేకపోతే మంచి డ్రెస్, లేకపోతే మంచి ఫుడ్ ఉంటే మనం వాళ్ళకి తెలియకుండా తీసేసుకున్నాం అనుకో, అదేమైద్ది? దొంగతనం అయింది. సరేనా? దొంగతనం అయింది అనమాట. అయితే ఈ పాషా కూడా చిన్నప్పుడు నేర్చుకున్నది మొత్తం మర్చిపోతాడనమాట. మొత్తం మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద దొంగలతో కలిసి చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఈ పాషా ఒకసారి ఇట్లాగే వాళ్ళ టీం అంతా జంగిల్లో వెళ్తున్నారు. రాత్రి చాలా చీకటిగా ఉంది. వెళ్తూ ఉన్నారు, గుర్రాల మీద వెళ్తూ ఉంటే 2 వ్యక్తులు పోతూ ఉన్నారనమాట. ఈ 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులుంటే వీళ్ళందరూ దొంగలందరూ ఏం చేస్తారంటే పోయి వాళ్ళని చంపేస్తారు. చంపేస్తే వాళ్ళ దగ్గర బైబిల్ లేకపోతే ఏదేదో బుక్స్ ఉంటాయన్నమాట. ఆ బుక్స్ కూడా తెచ్చేసుకుంటారు. తెచ్చేసుకొని వాళ్ళ ఇంట్లోకి రాగానే ఏం చేస్తారంటే ఆ బుక్స్ అన్నీ చూస్తారు, డబ్బులు తీసేసుకుంటారు. బుక్స్ తీసి చదవడం స్టార్ట్ చేస్తారనమాట. చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ పాషా ఏదో బుక్ తిరిగేస్తూ ఉంటాడు. సరిగ్గా ఒక బుక్ తీసేసరికి ఆ బుక్లో వాక్యం కనబడుతుంది అనమాట. నీతిమంతుడు ఒక్కళ్ళేడు, ఒక్కడికి కూడా దేవుడు అంటే భయం లేదు, అందరూ త్రోవ తప్పి దొంగతనాలు చేస్తున్నారు అనే వాక్యం వస్తుంది అనమాట. రోమా పత్రిక 3:11-18 వచ్చేసరికి ఇతనికి ఏం అర్థం కాదు, చాలా భయం వేస్తుంది. ఏంటి ఈ వాక్యం ఏంటి? ఎవ్వరికి దేవుడు అంటే భయం లేదని చెప్తుంది, దొంగతనాలు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు అని చెప్తుంది అని చెప్పి భయపడిపోతాడు. భయపడిపోయినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట, వాళ్ళు దారిలో వెళ్ళే బాటసారుల్ని చంపేశారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా నన్ను చంపొద్దు, ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని చంపొద్దు అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడడం గుర్తొస్తూ ఉంటుంది అనమాట.
గుర్తొస్తూ ఉన్నప్పుడు అట్లాగే చాలా బాధేస్తుంది. మళ్ళీ బైబిల్ తీసినప్పుడు పిల్లలు వెళ్ళకూడదు, పిల్లలు కూర్చోండి. మళ్ళీ బైబిల్ తీసినప్పుడు ఇంకొక వాక్యం వస్తుంది అనమాట. ఇట్లాగా అన్యాయం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, పేరెంట్స్ మాట వినని వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని వాక్యం వచ్చినప్పుడు మళ్ళీ ఏమైందంటే పాషాకి భయం వేస్తుందంట. అయ్యో నేను దొంగతనం చేశానే అని చెప్పి గుర్తొస్తుంది అనమాట. మనం కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తామా లేదా? మమ్మీ చెప్పినప్పుడు వినకుండా దొంగగా వెళ్ళి ఫోన్ చూస్తాం. దొంగగా వెళ్ళి ఫోన్ చూడొచ్చా? ఎన్నిసార్లు చెప్పినా మనం మాట వినం. చూడొద్దు అని అంటే అప్పుడే చూస్తాం, పిచ్చివన్నీ చూస్తాం అన్నమాట. అవి అవసరం లేదు. కానీ ఈ పాషాకు కూడా గుర్తొస్తూ ఉంది, అయ్యో నేను దొంగని అని గుర్తొస్తూ ఉందన్నమాట. సరే మళ్ళీ బైబిల్ ఓపెన్ చేస్తే ఏముంటుందంటే, మిమ్మల్ని అందరినీ యేసు ప్రభువు కడిగి తన రక్తంతో కడిగి మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అనే వాక్యం కనబడుతుంది అనమాట. అప్పుడు కనపడినప్పుడు పాషాకి చాలా బాధేస్తుంది అనమాట. చాలా బాధేసి మళ్ళీ బైబిల్ని కొన్ని పేజీలు తిప్పుతాడు. బైబిల్ చాలా పెద్దది కదా, కొన్ని పేజీలు తిప్పగానే ఏమైందంటే అతనికి సిలువలో యేసయ్య మరణించినప్పుడు ఆయనకి ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు, ఇటువైపు కూడా ఇంకొక దొంగ ఉన్నాడని చదువుతూ ఉన్నప్పుడు ఆ దొంగ అడుగుతాడు కదా, యేసయ్య నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని అంటే యేసయ్య చెప్తాడు కదా, ఈరోజే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పిన వాక్యం చదివినప్పుడు అప్పుడు పాషాకి ఏమంటదంటే అస్సలు నిద్ర పట్టదు. అయ్యో ఇదేంటి, వాళ్ళే గుర్తొస్తుంటారు, నన్ను చంపొద్దు అన్నది గుర్తొస్తూ ఉంటుంది అనమాట పాషాకి. అప్పుడు తను ఏం చేస్తాడంటే తను ఇంకొంచెం బైబిల్ చదువుతూ ఉంటాడనమాట. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అసలు రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దున్న లేచేసరికి వాళ్ళ దొంగల ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతారు, ఏంటి పాషా నువ్వు నిద్రపోలేదా, నీ ఫేస్ ఏంటి వేరే చాలా నీరసంగా ఉంది, చాలా డల్గా ఉన్నావేంటి, రోజు చాలా హ్యాపీగా ఉంటావు కదా అని అడుగుతారు. అడిగినప్పుడు పాషా మొత్తం చెప్తాడు, ఇదిగో నిన్న మనము దొంగతనం చేశాం కదా, వాళ్ళ దగ్గర బుక్స్ తెచ్చుకున్నాం కదా, దానిలో ఒక బుక్ ఉంది, ఆ బుక్ బైబిల్ అంట, ఆ బైబిల్లో ఇలా చదివాను, నాకు చాలా బాధగా ఉంది, నేను నరకానికి వెళ్తానని బాధగా ఉంది, దొంగతనాలు చేసిన వాళ్ళు, పేరెంట్స్ మాట వినని వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు నరకానికి వెళ్తారంట, నాకు చాలా బాధగా ఉంది అనగానే పక్కన ఫ్రెండ్స్ ఏమంటారంటే, నువ్వేంది ఆ బ్యాడ్ బుక్ చదివావు, నువ్వు ఆ బుక్లో మంత్రాలు ఉన్నట్టున్నాయి, నిన్నేంటి ఇలా మార్చేసాయి అని చెప్పి అట్లా చెప్తారనమాట. అయితే నైట్ టైము ఏం చేస్తారంటే ఈ దొంగలందరూ ఫైర్ వేసుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? బోన ఫైర్ వేస్తారు కదా, నైట్ టైం మంటలు వేసుకొని చుట్టూ కూర్చుంటారు కదా, అలా ఈ దొంగలందరూ చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఏమడుగుతారంటే, హే పాషా మాకు బైబిల్ కొంచెం చదివి వినిపించవా అని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఈ పాషా బైబిల్ తీసి చదువుతూ ఉంటే ఒక దొంగ ఏం చెప్తాడు తెలుసా, అరే అవునరా నువ్వు చెప్పింది కరెక్టే, ఇది బైబిల్, మా మమ్మీకి చిన్నప్పుడు చెప్పేది, ఇది బైబిల్ చదువురా అని చెప్పి చదివినప్పుడు పాషా చదువుతూ ఉంటే వాళ్ళందరికీ బాధ వేస్తుంది అనమాట. చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. అయ్యో నేను ఎందుకు ఈ పనులన్నీ చేశానా, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నేను దొంగతనాలు చేశాను, నేను తప్పులు చెప్పాను, అబద్ధాలు చెప్పాను, నేను మాట వినలేదు అని బాధపడుతూ ఉన్నప్పుడు ఒక 5 మెంబర్స్ అంటే ఈ దొంగల గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు కదా, ఆ లీడర్ కూడా అనమాట ఏమంటాడంటే, అయ్యో నేను చాలా తప్పు చేశాను, నేను చాలా చెడ్డ పని చేశాను అని చెప్పి చెప్తాడనమాట. వాళ్ళలో ఈ 5 మెంబర్స్లో ఒక అతని పేరు నికోలాయ్. ఏం పేరు? నికోలాయ్. పేర్లు గుర్తుపెట్టుకోండి, నికోలాయ్. ఈ నికోలాయ్ ఏమంటాడంటే,
అరే ఏడుస్తూ ఉంటాడు. నేను కూడా చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, మా మమ్మీ చెప్పింది, యేసయ్య నమ్ముకున్న బిడ్డలు దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు అని చెప్పి మా మమ్మీ చెప్పింది అని తినకి గుర్తొస్తుంది అనమాట నికోలాయ్కి. కానీ పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి నికోలాయ్ కూడా నేను ఇంకా చెయ్యను, ఈ దొంగతనాలు చెయ్యనని చెప్పి ఈ నికోలాయ్, పాషా వాళ్ళల్లో 5 మెంబర్స్ ఏం చేస్తారంటే మోకరించి ప్రార్థన చేస్తారు. యేసయ్యా నేను చాలా చెడ్డ వ్యక్తిని, నా హృదయాన్ని మార్చు, నన్ను నీ రక్తంతో కడుగు అని చెప్పి ఏం చేస్తారంటే ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా అవుతుంది హృదయం. వాళ్ళందరూ ఏం డెసిషన్ తీసుకుంటారో తెలుసా, ఏమి అనుకుంటారో తెలుసా, అరే మనం చేసింది తప్పు పని, ఇప్పటి వరకు మనము దొంగతనాలు చేసాం, అందరినీ చంపాం, మనం ఏం చేయాలి తెలుసా, మనకి పనిష్మెంట్ రావాలి. ఏం రావాలి? పనిష్మెంట్ రావాలి అని చెప్పి వాళ్ళు జడ్జి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. జడ్జి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, గన్స్, కత్తులు అన్నీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. అందరూ నడుచుకుంటూ వెళ్తే విలేజ్ వాళ్ళందరూ అమ్మో దొంగలు, వీళ్ళేంటి కత్తులు పట్టుకొని గన్స్ పట్టుకొని వస్తున్నారని చెప్పి వీళ్ళని చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తా సడన్గా ఒక దగ్గర ఆగి, అరే పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, అరే జడ్జి ఎక్కడుంది అని ఆ ఊర్లో వాళ్ళని అడిగినప్పుడు ఊర్లో వాళ్ళు చెప్తారు, అదిగో అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ జడ్జి గారు వాళ్ళ ఇల్లు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మేము దొంగలం, మేము పెద్ద పెద్ద దొంగలం, ఇట్లా దొంగతనాలు చేశాము, మేము లొంగిపోవాలనుకుంటున్నాం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము బైబిల్ చదివాము, మేము యేసయ్యతో చెప్పాము, మా పాపాలు ఒప్పుకున్నాము, యేసయ్యని క్షమించమని అడిగాము, మమ్మల్ని లొంగిపోవాలని మాకు అనిపించింది, అందుకనే మీ దగ్గరికి వచ్చాం సార్ అంటే ఆ పోలీస్ ఆయన ఏం చేస్తాడంటే ఈ దొంగల్ని తీసుకొని జడ్జి ఇంటికి వెళ్తాడనమాట. జడ్జి ఇంటికి వెళ్ళినప్పుడు జడ్జి కూడా ఆ ఇంట్లో బయట 20 మెంబర్స్ ఉన్నారు అని వాళ్ళ ఇంట్లో ఉండే జడ్జి ఇంటి ముందు కూడా వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ వచ్చి చెప్పగానే జడ్జి ఆశ్చర్యపోతాడు, అరే నా ఇంటికి దొంగలు అది కూడా మేము తప్పు చేశామని చెప్పడానికి వచ్చారా అని చెప్పి జడ్జి కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. ఏ దొంగ కూడా ఇట్లా చెప్పడు. దొంగతనం చేసి అందరూ ఏం చేస్తారు, పారిపోతారు. మనం కూడా తప్పు పని చేస్తే మమ్మీ కొట్టడానికి వస్తే ఏం చేస్తాం, పరిగెత్తుకుంటా తుర్రమని వెళ్ళిపోతారు కదా. ఈ దొంగలు కూడా అదే చేస్తారు. ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వస్తున్నారంటే పరుగు పరిగెత్తి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అయితే ఈ దొంగలు వచ్చి మారు మనసు పొంది యేసయ్యని నమ్ముకున్న దొంగలు ఇంటి ముందు నిలబడేసరికి జడ్జి కూడా ఏమైపోతారు, ఆశ్చర్యపోయి వాళ్ళని లోపలికి పంపించు అని చెప్పి వాచ్మెన్తో చెప్తాడనమాట. ఆ వాచ్మెన్తో చెప్పినప్పుడు ఈ దొంగలు వచ్చి అయ్యా మేము దొంగతనం చేశాము, మేము చాలా చెడ్డ పని చేశాము, మీరు ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి మేము తీసుకుంటాము అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. ఎందుకు వచ్చారు మీరు, మీకు ఏమైంది అని అంటే, మేము ఇట్లాగా బైబిల్ చదివాము, బైబిల్ మమ్మల్ని మార్చింది, బైబిల్లో యేసు ప్రభు మమ్మల్ని మార్చాడు, మాతో మాట్లాడాడు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ జడ్జి ఏమంటారు, అవునా సరే మీరందరూ మీకు నేను శిక్ష వేస్తాను, మీకు 10 years శిక్ష వేస్తున్నాను అని చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి 5 మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో 3 ఒక ఊర్లో జైల్లో వేస్తారు. పాషాని, నికోలాయిని మాత్రం ఈ ఊర్లో జైల్లో వేస్తారనమాట. వేరు ఊర్లలో వేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా, ఈ జడ్జికి నిద్ర పట్టదు. జడ్జికి వీళ్ళు బైబిల్ చదివారా, బైబిల్ చదివి మారిపోవటం, దొంగలు మారిపోవడం ఏంటి, బైబిల్ చదివితే దొంగలు మారిపోతారా, అబద్ధాలు చెప్పేవాళ్ళు మారిపోతారా, బైబిల్ చదివితే జీవితాలు మారిపోతాయా అని ఈ జడ్జి ఆశ్చర్యపోతాడు. జడ్జి ఆశ్చర్యపోయి జడ్జి ఏం చెప్తాడంటే, అరే అవునా జడ్జి భార్య అంటది, అవును ఇది యేసుప్రభు బుక్కు, అది క్రిస్టియన్స్ వాళ్ళు అని జడ్జి భార్య పేరు ఏం పేరంటే టాంజా. ఏం పేరు?
టాంజా అనే ఈమె చెప్పేసరికి అప్పుడు పోయి ఆ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే బైబిల్ తీసి చదువుతాడనమాట. తీసి చదివినప్పుడు జడ్జికి కూడా అర్థం కాదు. జడ్జి చదువుతూ ఉంటే జడ్జికి ఏం కనపడుతుందంటే లాజరుని బ్రతికిస్తాడు కదా యేసయ్య, చనిపోయిన లాజరుని బ్రతికిస్తాడు కదా, అది చదువుతాడు. ఆశ్చర్యపోతాడు. ఇంకొంతమంది యేసయ్యని నమ్ముకోరు కదా, పరిసయ్యులు అనేవాళ్ళు యేసయ్యని నమ్ముకోరు. వీళ్ళేంటి యేసయ్య ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే యేసయ్యని వీళ్ళు అసలు ఎందుకు నమ్ముకోలేదు అని జడ్జి ఆశ్చర్యపోతాడు. జడ్జి ఆశ్చర్యపోయి ఒక వాక్యాన్ని చదువుతాడనమాట. నన్ను వద్దు అన్నవాడు, నా మాటలు అంగీకరించని వాడికి నేను పనిష్మెంట్ ఇస్తాను అన్న వాక్యము యోహాను 12:32 చదువుతాడనమాట. జడ్జి చదివితే జడ్జికి భయం వేస్తుంది అనమాట. యోహాను 12:32 అందులో ఏముంటుందంటే, నన్ను వద్దన్నవాడు, నా మాటలు అంగీకరించని వాడికి నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పగానే ఈ జడ్జికి ఇంకా భయం వేస్తుంది. భయం వేసి బుక్ క్లోజ్ చేసేస్తాడు అనమాట. బుక్ క్లోజ్ చేసేసి ఏం చెప్తాడంటే, అమ్మో యేసయ్యని వద్దు అంటే పనిష్మెంట్ ఇస్తాడా, అమ్మో నాకు భయం వేస్తుందని జడ్జి ఏం చేస్తాడంటే, జడ్జి ఆ రోజు మోకాళ్ళొంగి, యేసయ్యా నేను నా పాపాలు క్షమించు, నేను జడ్జినే కానీ నేను నా భార్యతో అబద్ధాలు చెప్పాను, నా మమ్మీకి నా డాడీకి అబద్ధాలు చెప్పాను అని చెప్పి ఈ జడ్జి మోకాళ్ళొంగి పాపాలు ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకున్నప్పుడు నేను చిన్నప్పుడు ఎంతో అల్లరి చేశాను, చిన్నప్పుడు పక్కన వాళ్ళని కొట్టాను, గిల్లాను అని చెప్పి జడ్జి అన్ని పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉంటాడు. ఒప్పుకొని యేసయ్యా నా హార్ట్లో ఉండేసయ్యా నన్ను మంచి బిడ్డగా చెయ్యి అని చెప్పి ఎవరు ఒప్పుకుంటున్నారు? జడ్జి ఒప్పుకుంటున్నాడు. జడ్జి పేరు ఏంటో తెలుసా? జ్యూరిక్. ఏం పేరు? జ్యూరిక్. ఈ జడ్జి జ్యూరిక్ టాంజా అనే తన భార్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, టాంజా నీకు ఒక విషయం తెలుసా, నిన్న నైట్ నేను బైబిల్ చదివాను, నా హృదయం ఏమాత్రమో హ్యాపీగా లేదు, నేను యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకున్నాను, యేసయ్య నన్ను క్షమించాడు, నా హృదయంలోకి వచ్చాడు, నా రక్షకుడుగా వచ్చాడు అని చెప్పి ఒప్పుకుంటాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఈ జడ్జి కూడా మారిపోతాడు. ఇప్పుడు జైల్లో పాషాను నికోలాయ్ ఉన్నారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే యేసయ్య గురించి అందరితో చెప్తారు. అందరితో చెప్పి చాలా మంచి బిహేవియర్ అనమాట. అంటే చర్చ్కి వచ్చినప్పుడు కానీ, స్కూల్లో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ ప్రవర్తన, ప్రక్కన వాళ్ళతో మాట్లాడడం అదంతా కూడా చాలా మారిపోద్ది అనమాట. జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు యేసయ్య బిడ్డల్లాగా బ్రతికితే వాళ్ళకేం చేస్తారు తెలుసా? ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చాడు జడ్జి వాళ్ళకి? ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 10 ఇయర్స్ ఇస్తే వాళ్ళ గుడ్ బిహేవియర్ చూసి మళ్ళా జడ్జి ఏం చెప్తాడు తెలుసా? వద్దు మీరు చాలా గుడ్ పీపుల్లా ఉన్నారని చెప్పి 10 ఇయర్స్ కాదు, 10 కొట్టేయి అని 10ని కొట్టేసి ఓన్లీ 5 ఇయర్స్ అని రాస్తాడు. ఏం రాస్తాడు? 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ అయిపోగానే పాషా నికోలాయ్ బయటకు వచ్చేస్తారు. జైల్లోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు దారిలో వెళ్తూ ఉంటారు, ఊర్లో వెళ్తూ ఉంటారు కదా, ఊర్లో వెళ్ళేటప్పుడు సువార్త చెప్పుకుంటూ వెళ్తారు. యేసయ్య గురించి చెప్తారు. అమ్మా యేసయ్య మీ పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు. మీరందరూ అబద్ధాలు ఆడారా లేదా? నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి? బ్యూలా లాంటి ఆమె ఆ ఊర్లో ఉందనమాట. పోతా ఈ పాషా నికోలా ఏం చెప్తారు తెలుసా? అమ్మా నీ పేరేంటి అంటే ఆమె బ్యూలా అనిందనుకో, అమ్మా బ్యూలా నీకోసం యేసయ్య చనిపోయాడు, నీకోసం యేసయ్య సిలువలో నీ పనిష్మెంట్ అంతా తీసుకున్నాడు, నువ్వు తప్పులు చేసావు కదా, నీ పనిష్మెంట్ యేసయ్య తీసుకున్నాడు, యేసయ్యని క్షమించమని అడుగు, సారీ యేసయ్య అని చెప్పు, నా హార్ట్లోకి రా యేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకో యేసయ్య అని అడుగు అని చెప్పాడని చెప్తారు. నీ పేరేంటి బాబు? నీ పేరేంటి? రక్షణ్. రక్షణ్ లాంటి వాళ్ళు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఈ పాషా నికోలాయ్ వెళ్తే ఏముంటుందో తెలుసా? రక్షణ్ నీకు కూడా తెలుసా, నువ్వు చేసిన తప్పులన్నిటికీ
పనిష్మెంట్ ఎవరు తీసుకున్నారంటే యేసయ్య తీసుకున్నాడు. యేసయ్యని నమ్ముకో, యేసయ్యకి సారీ చెప్పు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు రక్షణ కూడా ఏం చేస్తాడంటే, యేసయ్యా నా పాపాలు క్షమించని ఇట్లా దారిలో పోతూ ఉంటే వాక్యం చెప్పుకుంటూ పోతారనమాట. సువార్త చెప్పినప్పుడు చాలామంది మారుతారు. అయితే ఇప్పుడు పాషాకి చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ అక్క గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ అక్కని ఎక్కడ వదిలేశాడు? అనాథాశ్రమంలో అక్కడ విడిపోయారు. అయితే మా అక్క కావాలి, మా అక్క కావాలి అని ఏడ్చుకుంటూ వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఒక ఊరికి వచ్చేసరికి ఆ ఊరిలో వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? ఆ ఊరిలో ఉన్న వాళ్ళని, ఈ ఊరిలో ఎవరైనా యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా, క్రిస్టియన్స్ ఉన్నారా అని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళు అదిగో అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో క్రిస్టియన్స్ ఉంటారు అని చెప్తారనమాట. సరే, ఈ పాషా నికోలాయ్ నడుచుకుంటూ ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మా మేము ఇట్లా జైలు నుంచి విడుదలయ్యాము, మేము క్రిస్టియన్స్, మేము యేసయ్యని నమ్ముకున్నాము, మాకు మీ ఇంట్లో ఏమన్నా ప్లేస్ ఇస్తారా ఈరోజు నైట్కి అంటారు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నామే ఏమంటుంది అంటే, సరే ఇస్తాము, రండి మీరు డిన్నర్ చేద్దురు రండి, నైట్ అయిపోయింది కదా అని పిలుస్తుంది అనమాట. పిలిచినప్పుడు వాళ్ళందరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు పాషా చెప్తాడు, నా పేరు పాషా అండి, నేను చిన్నప్పుడు ఇట్లాగా రష్యాలో కరువు వచ్చినప్పుడు మేము సైబీరియా వెళ్ళిపోవాలనుకున్నాము, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంటే ఒక దగ్గరకు వచ్చేసరికి మా మమ్మీ డాడీ చనిపోయారు, నేను మా అక్క అనాథాశ్రమంలో ఉన్నాము, మా అక్క పేరు షూరా, మా అక్క నేను చనిపోదాం అనుకుంటే మా అక్క నన్ను ఆపింది, మా అక్కని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అని చెప్పేటప్పుడు ఏడుస్తూ చెప్తాడనమాట. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె మెల్లగా లేచి నిలబడుతుంది అనమాట. మెల్లగా పైకి లేచి నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటుంది. సీరియస్గా చూస్తా వింటా ఏమైంది తెలుసు అంటే గట్టిగా ఏడుస్తుంది అనమాట. గట్టిగా ఏడ్చి పాషా నువ్వేనా, నేను నీ అక్క షూరాని అంటదనమాట. అన్నప్పుడు ఇద్దరికి ఆశ్చర్యం అయిపోతుంది. చూసారా, యేసయ్యని నమ్ముకొని యేసయ్య బిడ్డలుగా వాళ్ళు ఉన్నప్పుడు యేసయ్య ఎట్లా కలిపాడు? యేసయ్య మన మనసులో జరిగేదంతా కూడా ఏం చేస్తాడు? వింటా ఉంటాడు. యేసయ్య మన కోరికలు వింటాడు, మన ప్రార్థన వింటాడు. మనం ఆయన్ని యేసుని ప్రభువుగా, దేవుడుగా, మన రక్షకుడిగా మనము హార్ట్లో చేర్చుకుంటే యేసయ్య ఏం చేస్తాడు? మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు, మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. అయితే యేసయ్య గురించి పాషా షూరా గురించి తెలియగానే ఇద్దరు గట్టిగా ఒకరినొకరు పట్టేసుకొని ఏడుస్తారనమాట. అయితే అప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా మోకరించి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారనమాట. యేసయ్య మమ్మల్ని ఇలా కలిపావు, యేసయ్య నువ్వెంత గొప్ప దేవుడివి అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రేయర్ చేసుకుంటారనమాట. మరి మనం కూడా ప్రేయర్ చేసుకుందామా? చూడండి, పాషా ఎంత బ్యాడ్ బాయ్ కదా, చాలా బ్యాడ్ బాయ్ అయినప్పుడు పాషా ఏం చేశాడు? బైబిల్ చదివి మారు మనసు పొందాడు. మరి మీలో ఎంతమంది బైబిల్ చదువుతారు రోజు? నిజంగా చేయొద్దండి, నేనేమనను. మీరు ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? మీరెవ్వరు బైబిల్ చదవరా? పాషా ఏం చదివాడు? దొంగతనంకి వెళ్ళినప్పుడు ఏం దొరికింది పాషాకి? బైబిల్ దొరికింది కదా. మరి పాషాని ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. ఏం చదివితే మార్చాడు దేవుడు? మరి మీరు కూడా బైబిల్ చదువుతాము అని మీరు కూడా డిసైడ్ చేసుకుంటారా? మీరు కూడా యేసయ్య దగ్గర మీ తప్పులన్నీ ఒప్పుకుంటారా? మోకరించండి కొంతసేపు. పాషా కూడా యేసయ్య దగ్గర తన తప్పులు ఒప్పుకున్నాడు. యేసయ్య, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, మమ్మీ డాడీకి మాట వినలేదు, వాళ్ళు చేయొద్దన్న పనే చేశాను, యేసయ్య నన్ను క్షమించు అని యేసయ్య దగ్గర మీ తప్పులు ఒప్పుకోండి. అందరూ మోకరించండి, అందరూ మోకరించాలి, ప్రార్థన చేయండి. అందరూ పిల్లలు అందరూ నీళ్ళోన్ చేయండి, పిల్లలందరూ నీళ్ళోన్ చేయాలి. ప్రేయర్ చేయండి. యేసయ్య నన్ను క్షమించే యేసయ్య, పాషా లాంటి పెద్ద పెద్ద దొంగల్ని క్షమించావు, నేను చిన్నవాడిని యేసయ్య నన్ను క్షమించు అని అడగండి.
మీ తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోండి. మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకోండి. యేసయ్యా నన్ను కూడా మార్చేసయ్యా, నువ్వు పాషాన్ని మార్చినట్టు నన్ను మార్చేసయ్యా అని ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయాలి. పిల్లలందరూ నాకు మంచి హార్ట్ ఇవ్వేసయ్యా, రోజు బైబిల్ చదివే హార్ట్ ఇవ్వండి యేసయ్యా, నేను ఫోన్ చూడకుండా హెల్ప్ చేయండి యేసయ్యా అని ప్రేయర్ చేయండి. బైబిల్ రోజు చదివేటట్టు నాకు హెల్ప్ చేయమని యేసయ్యని అడగండి. యేసయ్యా నీ కొరకు నేను జీవించడానికి సహాయం చెయ్యి. పాషా సువార్త చెప్పినట్టు, నికోలాయ్ సువార్త చెప్పి అనేక మందిని మార్చినట్టు నాకు కూడా హెల్ప్ చేయమని అడగండి యేసయ్యని. నేను కూడా సువార్త చెప్పాలి యేసయ్యా అని అడగండి. ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ బిడ్డలు తండ్రి పాషా గురించి తను జీవితంలో ఏ విధంగా దొంగ నుంచి దేవాని యొక్క బైబిల్ గ్రంథం చదివినప్పుడు తనలో ఎంతో మార్పు వస్తూ వచ్చింది. తన వలన తన చుట్టూ ఉన్న దొంగలందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు. ఆ జడ్జి కూడా మారుతూ వచ్చాడు. ఆ విధంగా తండ్రి మీ వాక్యాన్ని ప్రేమించి మీ వాక్యంను చదివి దేవా వీళ్ళ జీవితాల్లో కూడా తండ్రి మిమ్మల్ని కలిగి ఉండడానికి మీ వాక్యానుసారమైన జీవితంలో ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి. చిన్ననాడే ప్రతి బిడ్డను మీరే రక్షించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ మిగిలిన సమయం అంతటిని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక్క సాంగ్ పాడుకొని మనము లంచ్కి వెళ్ళిపోదాం, ఓకేనా? అందరు లేచి నిలబడండి, లేకపోతే కూర్చొని పాడతారా? కూర్చొని పాడండి. థర్డ్ సాంగ్ కొత్త పాట పాడతాము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా చికా
చికా చికా జింగు చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే ఓకే పిల్లలు, ఇప్పుడు అందరం లంచ్కి వెళ్దాము. ఇంకొక సాంగ్ పాడుకుందాం. ఈ సాంగ్ నచ్చిందా? యాక్షన్ చేస్తారా? బలం ఉందా? ఆకలి వేయట్లేదా? సరే, అందరు లేచి నిలబడండి. ఈ సాంగ్కి యాక్షన్ బాగా చేస్తే మనం కిందకి వెళ్ళి లంచ్ చేద్దాం. స్పీడ్గా పాడుకుందాం కొంచెం ఈ పాట. ఓకే. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. 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 జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, స్పీడ్. నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. చేయాలి. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను దాచునట్లు
నన్ను దాచెను. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 రే. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. 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 నేనంటే ఎవరంటే చెప్పండి, ఎవరంటే? నేనంటే ఎవరికి ఇష్టం? యేసయ్యకి ఇష్టం. మరి మీకు యేసయ్య అంటే చాలా ఇష్టమా లేదా? ఎంత ఇష్టం? అట్లా చెప్తారా? చాలా ఇష్టం అని చెప్పాలి. ఓకేనా? యేసయ్యని మీ హార్ట్లో ఉంచుకోవాలి, యేసయ్య మాట వినాలి. ఓకేనా? అంత ఇష్టం ఉండాలి. ఓకే ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే, అందరు అలానే నించొని ఉండండి. వేస్తాసన్న ప్రేయర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గర్ల్స్ లైన్లో కిందకి వెళ్తారు, ఆ తర్వాత బాయ్స్ లైన్లో కిందకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మీకు అక్కడ లంచ్ పెడతారు. ఓకే, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. అలానే నించొని ఉండండి. క్లోజ్ యువర్ ఐస్. అందరు లైన్లో నించోండి. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్రాన్, క్లోజ్ యువర్ ఐస్. అందరికీ ప్రైజ్ లాట్. కథలు బాగున్నాయా? ఇంకా వినాలని ఆశ ఉందా? ఉందా? భోంచేసి అందరూ వస్తామా బీబీఎస్కు? ఇంట్లోకి వెళ్తామా? భోంచేసి అందరూ చక్కగా వచ్చి మళ్ళీ మనము కథలు చాలా బాగున్నాయి కదా, పాటలు కథలు. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ వందనములు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించి నీ ఘనమైన నామమును బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. హోరేబులో మీరు ఏర్పాటు చేసిన బీబీఎస్ పరిచర్యను బట్టి ఈరోజు రేపు నేను స్తుతిస్తుంటున్నాం. ఈ దినము తండ్రి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చక్కగా పిల్లలు పాటలు నేర్చుకున్నట్టుకు, కథలు ప్రభావ నేర్చుకున్నట్టు సహాయపడినారు. వాడబడిన టీచర్స్ని మీరు అభిషేకించి వాడుకున్నారు. నీకు వందనములు. పిల్లలు కూడా చక్కగా వింటూ వచ్చారు ప్రభా. విన్న వాక్యము ఆ కథలు హృదయంలో భద్రపరుచుకొని ప్రభా భాషావళి నా తండ్రి బైబిల్ చదువుతూ ప్రభా జీవితము మార్చుకొని వీరి ద్వారా వీరి కుటుంబం, తల్లిదండ్రులు, స్నేహితులు, క్లాస్మేట్స్ మారడానికి భవిష్యత్ దినాల్లో మీరు ప్రభా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మొదటి కథలో కూడా దావీదు యొక్క విధేయత, భయభక్తులు, దేవునిపైన ఆధారపడడం, విశ్వాసమును బట్టి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. దేవుని యొక్క సహాయమును పొందుకున్న శక్తిని పొందుకొని తనకెదురైన సమస్యను ఎదుర్కొంటూ కృప చూపించినారు. అలాగనే మా ప్రియ బిడ్డలు, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాము. వీరికి ఎదురే ప్రతి సమస్య అడ్డంకును జయించుటకు విశ్వాసంలో బలపడినట్టు సాయం చేయండి. ఇంతవరకు తోడున్న నడిపించిన స్తోత్రాలు. మధ్యాహ్న వేళ సమయంలో మా భోజన సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి. భోజన అనంతరము మేము యథావిధిగా మధ్యాహ్నము కూడా ప్రభు విధంగా కూడుకున్నట్టుకు మీరు ఎంతైనా కృప చూపించి సహాయం ఇచ్చాము. మీ దయగల కనికరంగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరు కూడా చర్చ్ నుంచి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఎవ్వరు చర్చ్ నుంచి బయటికి వెళ్ళకూడదు. ఓకే, అందరం కూడా భోంచేసి మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఫస్ట్ గర్ల్స్ లైన్లో కిందకి వెళ్ళండి. గర్ల్స్ వెళ్ళండి ఫస్ట్. గర్ల్స్ అందరూ లైన్లో కిందకి వెళ్ళండి. తర్వాత బాయ్స్ అందరు లైన్లో కిందకి వెళ్ళండి. లైన్